మాయ ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే సరిగ్గా 2 సంవత్సరాల కిందట కనీసం మా ఇంటి పక్కనోడికి కూడా నేను ఎవడో తెలియదు. మా సందులో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇంకా మా ఊర్లో అంటావో మా రిలేటివ్స్ తప్ప ఎవ్వరికి తెలియదు. అలాంటిది ఈ రోజు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రావడం, దాంతో యూట్యూబ్ గుర్తించి మనకు గోల్డెన్ ప్లే బటన్ పంపించడం రెండూ జరిగాయి. అయితే ఈ గోల్డెన్ ప్లే బటన్ ని చాలా మంది చాలా రకాలుగా అన్బాక్స్ చేస్తున్నారు. కొంతమంది సింపుల్ గా ఇంట్లో చేసేస్తారు, కొంతమంది గుళ్ళో చేస్తారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ గోల్డెన్ ప్లే బటన్ ని ఎలా ఓపెన్ చేస్తే బాగుంటదని ఆలోచించి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది మన వీడియోల్ని లైక్ చేసేది, అంటే అందరూ లైక్ చేస్తారు, అందులో ఎక్కువ లైక్ చేసేది చిన్న పిల్లలు. 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ 14 ఇయర్స్ మధ్యలో పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. టైగర్ గడ్ చేసే దూల పనులకు, ఆడ ఎక్స్ప్రెషన్లకు, మనం చేసే చిల్లర కామెడీకో దేనికో తెలియదు కానీ చాలా బాగా ఇష్టపడతారు. మేము ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్తే గుర్తుపట్టి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి మమ్మల్ని వాళ్ళ సొంత మనుషుల్లాగా ఏంటి టైగర్ మాయ ఎక్కడికి వచ్చావు అని చెప్పి ప్రేమగా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే, నువ్వు టైగర్ మాయ కదా అని గట్టిగా హక్ చేసుకునే చిన్న పిల్లలు కొంతమంది అయితే, మనం 1 మిలియన్ అయిన రోజు ఒక 300 మంది వృద్ధులకి అన్నదానం చేసాం. అది మీ అందరికి తెలిసిందే. అది వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడకపోతే ఐ కార్డ్స్ లో ఇస్తాను. ఫుడ్ వీడియోలు అయితే లొట్టలేసుకుని చూసేస్తారు కానీ ఇలాంటి మంచి వీడియోలు చూడరే మీరు. అయినా మీరు ఏదో చూస్తారని నేను చేయట్లేదు, నేను చేశానని మీకు తెలియడం కోసం మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చూసే ఈ పిల్లలు ఎవ్వరికి కూడా తల్లిదండ్రులు లేరు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే, కొంతమంది తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ప్యాకింగ్ ఎవరు చేశారో కానీ గట్టిగా చేశారు. ఎలాగో కత్తిరితో ఆ ప్లాస్టర్ ని కట్ చేసి ఆ చిన్న పిల్లలతోనే ఓపెన్ చేయించాను. ఈ గోల్డ్ ప్లే బటన్ ని ఎవరైతే చిన్న పిల్లలు నా వీడియోలు చూసి ఇష్టపడతారో వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. ఈ గోల్డ్ ప్లే బటన్ ఓపెన్ చేసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి, వీళ్ళెవ్వరికి మనం ఎవరమో తెలియదు, కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అందుకని మా బషీర్ గారు ఈ ఫంక్షన్ ఎందుకు అరేంజ్ చేసాం, అసలు ఈ గోల్డ్ ప్లే బటన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి భోజనాలు కూడా అరేంజ్ చేసాం. ఏదో అనాథ పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, ఏది పడితే అది పెట్టేద్దాం అని కాకుండా నీట్ గా మన వీడియోలో ఎలాగైతే ఫుడ్ ఉంటుందో అలాగే అరేంజ్ చేసాం. ముందు పిల్లలందరినీ లైన్ గా అరేంజ్ చేసి వాళ్ళందరికీ టైగర్ గైడ్ చేతితో ప్లేట్లు పెట్టి ఫస్ట్ అందరికి కూడా ఒక్కొక్క పిజ్జా పెట్టాం. ఆ పిజ్జా వాళ్ళందరూ పెట్టిన తర్వాత టైగర్ గైడ్ మా కాకినాడ చిన్నోడు కూడా వాళ్ళతో పాటు సెటిల్ అయిపోయారు. ఆ పిజ్జాతో పాటు అందరికి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అరేంజ్ చేసాం. పిల్లలందరూ కూడా ఎక్కువ సేపు తీసుకోలేదు, మనలాగే ఒక్క దెబ్బలో లాగించేశారు. ఇంకోటి ఏంటంటే మాలాగే వీళ్ళకి కూడా సాస్ పిచ్ ఎక్కువ అనుకుంటా. టైగర్ గైడ్ పోస్తూనే ఉన్నాడు, వాళ్ళు తింటానే ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అలా కడుపు నిండా తినడం. అందులో కొంతమంది పిల్లలైతే ఆ పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదే అంట ఫస్ట్ టైం తిన్నాం. ఎలా ఉంది అని అడిగాను టేస్ట్, అందరూ కూడా చాలా బాగుందన్నారు. దాని తర్వాత చికెన్ వింగ్స్ అరేంజ్ చేసాం. ఇది KFC స్టైల్ అరేంజ్ చేసాం. చూస్తుంటే నాకే నోరు ఊరిపోయింది. అది మా సూర్య పిల్లలందరూ ప్లేట్ లో ఎంత కావాలితే అంత వడ్డించాడు. ఒరే బాబు మీరు తినడమే కావాలరా, తినండ్రా అని కొసరు వడ్డించాం. తర్వాత టైగర్ గడ్ కొంతమందికి ఈ వింగ్స్ ని ఎంత సింపుల్ గా తినాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే తెలుసు కదా, దుమ్మును పట్టుకుని ఆ మాంసానికి కింద కాలం నొక్కితే దుమ్ములు సెపరేట్ అయిపోతాయి, ఆ మీట్ మొత్తం తినేచ్చు. ఈ వింగ్స్ అయిపోయిన తర్వాత వేడిగా చికెన్ బిర్యానీ వచ్చింది. ఈ చికెన్ బిర్యానీ కూడా అంతే, ఎక్కడా తగ్గలా. ప్రతి ఒక్కడి ప్లేట్ లో 2 నుంచి 3 చికెన్ పీసులు పడేలాగా. ఇక రైస్ అంటావు వాళ్ళకి కావాల్సినంత పెట్టాం. అది తినే లోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయి వచ్చింది. చికెన్ కర్రీ అయితే వేడిగా ఉంది. ఆ చికెన్ కర్రీ కూడా అందరికి వడ్డించేసి ఇక ఈ బిర్యానీని మేము కూడా టేస్ట్ చూసాం. బిర్యానీ రైస్ అయితే మసాలాలు బాగా కలిసి చాలా బాగుంది. ఇంకా రైస్ లో ఆ చికెన్ పీస్ పెట్టుకుని టేస్ట్ చూసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది మాయా. తర్వాత వేడి చికెన్ గ్రేవీని కూడా కలుపుకుని తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పెద్ద రెస్టారెంట్లకి ఏ మాత్రం తక్కువ లేదు. పిల్లలందరినీ కూడా అడిగాను, వాళ్ళకి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చిందంట. ఇంకా మేము ఈ ఫుడ్ ఎక్కడ అరేంజ్ చేసామంటే కాకినాడ నాగమల్లి తోటలో HP పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న 143 ఫుడీస్ AC మల్టీ క్యూజియన్ అనే రెస్టారెంట్ లో అరేంజ్ చేసాం. వీళ్ళ మెనూలో సూపులు, స్టార్టర్లు, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, రోల్స్, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, ఇలా ఒక్క ఐటమ్ కాదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అయితే వీళ్ళ మెనూలో సెపరేట్ గా ఇంకో పేజీ ఉంది. ఆ పేజీ ఏంటంటే మినీ బర్త్డే ఫంక్షన్ హాల్ విత్ అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. వీళ్ళు ఫుడ్ ఫంక్షన్ హాల్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అంతేకాదు ఈ అనాథ పిల్లలందరినీ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. వీళ్ళ దగ్గర ఫుడ్ పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటో నేను చెప్తాను విను. మనలో చాలా మంది ఇలా మన స్పెషల్ డేస్ ని ఎలాగోలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. కానీ ఈ ఫుడ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కనిపించక, వెతకలేక ఇవన్నీ ఎవరు పడతారా బాబు అని చెప్పేసి డ్రాప్ అయిపోతూ ఉంటాం. అయితే వీళ్ళు చాలా ఫౌండేషన్స్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. అనాథ పిల్లలు, డెఫ్ అండ్ డమ్ పిల్లలు, హ్యాండిక్యాప్ పిల్లలు, ఇలా చాలా మంది అనాథ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ఫౌండేషన్స్ వీళ్ళ దగ్గర ఉంటారు. మనం వీళ్ళని కాంటాక్ట్ అవుతే, మనం డే టు టైమ్ చెప్తే వీళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి ఆ పిల్లల్ని కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. మన చేత్తో మనమే వడ్డించవచ్చు, కావాలంటే అక్కడే సర్వ్ చేసే మనుషులు కూడా ఉంటారు. మనకి ఏ మాత్రం శ్రమ లేకుండా హ్యాపీగా వీళ్ళకి అప్ చెప్పి సాటిస్ఫై తో ఇంటికి వెళ్ళొచ్చు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ కూడా మామూలుగా లేవు. ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. మీ స్పెషల్ డే ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు
ఖర్చు పెట్టకుండా ఇలాంటి మంచి పని కోసం ఖర్చు పెడితే ఇలాంటి ఫౌండేషన్ లో ఉన్న ఏ పిల్లలు కూడా ఆకలితో పడుకునే రోజు రాదు. ఇంకా అరేంజ్మెంట్లు అయితే చాలా బాగా చేశారు. బయట బ్యానర్ నుంచి లోపల ఫోటోలతో బెలూన్స్ తో చాలా నీట్ గా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా గోల్డ్ ప్లే బటన్ అన్బాక్సింగ్ ఫుడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో చిన్నగా కేక్ కటింగ్ అరేంజ్ చేసి నేను మా అలీగాడు మా కాకినాడ చిన్నోడు ముగ్గురం కలిసి కట్ చేసాం. మా అలీగాడు ఎందుకంటే మన ఫస్ట్ వీడియో గుర్తుందా, లస్సీ వీడియో, ఆ వీడియో షూట్ చేసేటప్పుడు మా అలీగాడు కూడా ఉన్నాడు. ఆడు చూడండి చిన్న పిల్లలతో పాటు చిన్న పిల్లడు అయిపోయి బెలూన్స్ పగల కొడుతున్నాడు తేపాలంగాడు. మాకు ఏ మాత్రం శ్రమ కలగకుండా పనులన్నీ సాఫీగా జరగడంలో ఇక్కడ కనిపించే ఈ ముగ్గురు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా వెళ్ళిపోయే ముందు పిల్లలందరితో ఒక 5 నిమిషాలు చిట్ చాట్ చేసి ఒరే బాగా చదువుకోవాలి, మీరు చెయ్యని తప్పుకి ఆ దేవుడు మీకు ఇంత పెద్ద శిక్ష చేశాడు, మీరు ఇందులో నుంచి బయటికి రావాలంటే కేవలం చదువు మాత్రమే తీసుకురాగలదు, అందుకని మీరు అందరూ బాగా చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుని మీకంటూ ఒక ఫ్యామిలీ మంచి దారిలో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని కొంతసేపు గైడ్ చేసాం. ఈ పిల్లలందరినీ టేక్ కేర్ చేస్తున్న ఈ ఫౌండేషన్లందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీలాంటి వాళ్ళందరూ ఉండడం వల్ల ఇంకా మానవత్వం అనేది బతికుంది. అది నా స్పెషల్ డే అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు అందరూ సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.